ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఆయా ప్రాంతాలకి నేను వెళ్ళినప్పుడు అనేక మందిని కలుసుకుంటున్నప్పుడు కొందరు చెప్పే మాట ఏంటి అంటే, సార్ ఆ మినిస్టర్ గారి గురించి మీకు తెలుసానండి, ఈ ఎమ్మెల్యే గారి గురించి మీకు తెలుసానండి, వారు ఆ కార్యాలు చేశారండి, ఈ పనులు చేశారండి, వారు అంత గొప్పవారండి, ఇంత గొప్పవారండి. ప్రతి 4 మాటల్లో ఒకసారి వారి గురించి ప్రస్తావన చేస్తుంటారు, ఇతరుల గురించి ప్రస్తావన చేస్తుంటారు. వారు ఆఫీస్లో ఉన్నటువంటి వారి బాస్ గురించి మాట్లాడుతుంటారు, లేకుంటే వారి సుపీరియర్ గురించి మాట్లాడుతుంటారు, వారు ఇష్టపడినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే వారు ఇష్టపడినటువంటి సేవకుల గురించి గొప్పలు చెప్తూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, ఈ సేవకుల గురించి లేకుంటే రాజకీయ నాయకుల గురించి వారి గురించి వీరి గురించి చెప్తుంటారు కదా, వారు మీకు ఏం చేశారు అంటే వారు చేసింది ఏమీ లేదండి. మరి మీరేం చేశారు అంటే జెండాలు ఎత్తుకొని తిరిగామండి అంటుంటారు. 24 గంటలు వారి గురించి వీరి గురించి చెప్తుంటారండి. ఒక విశ్వాసి ఎవరి గురించి చెప్పాలి అంటే, ఒక విశ్వాసి ఎవరిని గణపరచాలి అంటే తన దేవుణ్ణి గణపరచాలని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఏ కార్యం జరిగినా ఒక మాట చెప్తాను, దేవుడు సహాయం చేశాడన్న. బ్రదర్, ఈ పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారని అడిగినప్పుడు దేవుని యొక్క కృప అని చెప్తాను. అవకాశం దొరికినప్పుడల్లా దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి మీరు గణపరిచినట్లయితే దేవుని మీ యందు ఆనందించి వారై ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. నేనైతే ఎప్పుడు ప్రతిసారి ఈ మాట వాడుతుంటాను, దేవుని కృప అండి, దేవుడు సహాయం చేశాడండి. ఇది నా వల్ల జరిగేటటువంటి కార్యం కాదు. ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించారా? ఎప్పుడు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నారా? అడగడం తప్పని నేను చెప్పడం లేదు. ఎప్పుడు దేవుని దగ్గర ఏదో ఒకటి మీకున్నటువంటి సమస్యల్ని 24 గంటలు దేవుని దగ్గర పెడుతూ ఉన్నారా? మీరు నేర్చుకోవాల్సిన మరొక విషయం కూడా ఏంటి అంటే, దేవుణ్ణి గణపరచడం కూడా నేర్చుకోవాలండి. కేవలం మాటల ద్వారానే కాదండి. మీరు వెళుతున్న సంఘంలో దశంభాగాలు ఇచ్చి దేవుని గణపరచండి, కానుకలు ఇచ్చి దేవుని గణపరచండి. ఆయా ప్రాంతంలో జరుగుతున్న మీటింగ్స్లో దేవుని కొరకు ఏదో వంతుగా మీరు సహకరించండి. ప్రియులారా, ఈరోజు ఎంత స్వార్థం అయిపోతుందంటే సేవకుల్లో, నా మినిస్ట్రీ, నా పరిచర్య, నాకే సహాయం చేయాలి, ఇది కరెక్ట్ కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎవరికైనా సహాయం చేయండి, కానీ ముందు మీరు వెళుతున్నటువంటి సంఘాన్ని మటుకు మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. మనం ప్రతి సందర్భంలో ప్రభుని మనం ఏం చేయాలో తెలుసా ప్రియులరా? గణపరచాలి. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ప్రభువా, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గము. పలకండి ఈ మాటలు ఉదయకాల సమయంలో. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, ఈరోజు మేమున్న స్థితికి కారణం మీరు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.